పహల్గాం ఘటనపై భారత్ ప్రతీకార చర్యపై దాయాది దేశం పాకిస్తాన్ స్పందించింది. నదీ జలాలను తక్షణమే నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టింది. అది చట్ట విరుద్ధమన్న దాయాది దేశం ప్రపంచ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థలు మధ్యవర్తిగా ఉన్న ఈ ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలిగే అవకాశం లేదని తెలిపింది. ఈ చర్యతో నీటి యుద్ధానికి తెరతీస్తున్నారని తెలిపింది. అయితే ఈ హక్కుని చట్టపరంగా, రాజకీయంగా, అంతర్జాతీయంగా పూర్తి శక్తితో కాపాడుకుంటామని తెలిపింది. భారత్ తీసుకున్న నిర్ణయాలపై చర్చించేందుకు పాక్ ఇవాళ కీలక సమావేశం నిర్వహించింది. ఇస్లామాబాద్ లో ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జాతీయ భద్రతా కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో పాక్ సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు, మంత్రులు, భద్రతా కమిటీ సభ్యులు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. తాజా పరిణామాలపై చట్టపరంగా ముందుకెళ్లే అంశాలను పరిశీలించినట్లు సమాచారం. అయితే ఏ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందాన్నైనా రద్దు చేసుకునే హక్కు భారత్కి ఉంటుంది. అంతర్జాతీయ ఒప్పందాలకు సంబంధించిన వియన్నా ఒప్పందంపై భారత్ సంతకం చేయలేదు. కాబట్టి పాక్ ఏ కోర్టుకు వెళ్లినా, అంతర్జాతీయ సంస్థకు వెళ్లినా వారెటువంటి తీర్పిచ్చినా భారత్కి వర్తించదని తెలుస్తోంది. రైట్, అది ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లాగా అనిపిస్తుంది. పహల్గాం ఘటనపై భారత్ ఎటువంటి ప్రతీకార చర్యలకు దిగుతుంది అని కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటువంటి నేపథ్యంలో భారత్ ప్రతీకార చర్యపై దాయాది దేశం పాకిస్తాన్ స్పందించింది. నదీ జలాలను తక్షణమే నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని ఆ దేశం తప్పుపట్టింది. అది చట్ట విరుద్ధమన్న దాయాది దేశం ప్రపంచ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థలు మధ్యవర్తిగా ఉన్న ఈ ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలిగే అవకాశం లేదంటూ కూడా తెలిపింది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, అసలు ఏం జరగనుంది? పాక్ అయితే ఇప్పటికే అన్ని విధాలుగా కూడా సెక్యూరిటీ, సేఫ్టీని సేఫ్ గార్డ్ చేసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇన్ఫాక్ట్ సైన్యానికి కూడా సెలవులు లేవని చెప్తూ ఉంది. సో ఏంటి అసలు ఏం జరగనుంది? వాస్తవానికి వార్ ప్రకటించింది అని పాకిస్తానే చెప్పింది, కానీ భారత్ వైపు నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలేదు. కేవలం భారత్ పాకిస్తాన్ ప్రేరితున్నటువంటి ఉగ్రవాద సంస్థలను ప్రేరేపిస్తుంది. ఆ మేరకు భారతదేశంలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కొంతమందిని ప్రభావితం చేసి ఆ మేరకు దాడులు చేస్తుంది, ఉగ్రవాద దాడులకు పాల్పడుతుందని చెప్పి భారత్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాల్లో భాగంగా దౌత్యవేత్తలను కుదించటము, ఇక్కడ ఉన్నటువంటి దౌత్యవేత్తలను వెళ్లిపోమని చెప్పటము, అదేవిధంగా వీసాలు రద్దు చేయటము, కొంత గడువును ఊగించి ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ జాతీయులంతా వెళ్లిపోవాలని చెప్పడం, ఇవన్నీ తో పాటు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైనటువంటి ప్రభావం చూపే సింధు జలాలను వినియోగంపై కూడా కట్టడి చేసేందుకు గాను సింధు జల ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంటున్నట్టుగా భారత్ చెప్పింది. అయితే యుద్ధం ప్రకటిస్తున్నట్టుగా భారత్ ఎక్కడ చెప్పలేదు. అయితే పాకిస్తాన్ మాత్రం ఇప్పుడు చెప్తుంది సింధు జలాలను వినియోగించుకోవద్దు, ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవని భారతదేశం ప్రకటించడం అంటే అది యుద్ధాన్ని ప్రకటించడమే అని ఒక ప్రకటన చేసింది. ఇదంతా పాకిస్తాన్ వైపు నుంచే వస్తున్నటువంటి దుందుడుకు చర్యగా మనం భావించడానికి ఆస్కారం ఉంది. పాకిస్తాన్ కేవలం ఇప్పుడు చేసినటువంటి ప్రకటన ప్రకారం భారత్ నుంచి ప్రయాణం వెళ్లే ఎలాంటి విమానాలు గాని పాకిస్తాన్ గగనతలంపై వెళ్లకూడదని ఒక నిర్ణయం తీసుకుంది. దాంతో పాటు సింధు జలాలను వినియోగించుకోకూడదని చెప్పడం అంటే యుద్ధం ప్రకటించడం అని చెప్పింది. తన సైన్యాన్ని, తన రక్షణ దళాలను, సెలవుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా తిరిగి రావాలని చెప్పింది. ఇవన్నీ కూడా పాకిస్తాన్ వైపు నుంచే వస్తున్నాయి. అయితే ఇదే సందర్భంగా మరొక అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. భారత్ చాలా సంయమనంతో, చాలా వ్యూహాత్మకంగా తన యొక్క నిర్ణయాలు ప్రకటించింది. కొద్ది నిమిషాల క్రితమే బీహార్ లో ప్రధాని మాట్లాడుతూ ఎవరైతే భారతదేశంలో తీవ్రవాద దాడులకు పాల్పడుతున్నారో ప్రతి తీవ్రవాదిని గుర్తిస్తాము, వెంటాడతాము, శిక్షిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ యుద్ధం అనే ఒక పదాన్ని ఎక్కడా వాడలేదు. భారతదేశంపై, తన భూభాగంపై తన ప్రజలను
ఏ రకంగా అయితే మట్టు పెట్టాలని తీవ్ర శక్తులు ప్రయత్నం చేస్తున్నాయో వాళ్ళని మాత్రమే మేము కట్టడి చేస్తామని చెప్పి భారత ప్రభుత్వం చాలా క్యాలిక్యులేటెడ్ గా, చాలా వ్యూహాత్మకంగా, చాలా కీలకమైనటువంటి ప్రకటనలు చేస్తుంది. అయితే పాకిస్తాన్ అలా కాకుండా యుద్ధాన్ని ప్రకటిస్తుంది. భారత్ తాము కూడా యుద్ధానికి సిద్ధమవుతున్నాము అన్నట్టుగా ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తుంది. అయితే ప్రధాని కూడా బీహార్ లో మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పాడు, ప్రపంచానికే నేను చెప్తున్నాను, భారతదేశంలో ఇలాంటి తీవ్రవాద దాడులకు పాల్పడినట్టు ప్రతి తీవ్రవాదిని కూడా వెంటాడతాము, గుర్తిస్తాము, శిక్షిస్తామని మాత్రం చెప్పింది. మానవతావాదంతో ఉన్న వాళ్ళంతా, దేశంలో మానవత్వంతో ఉన్నటువంటి మానవవాదంతో ప్రకటించే దేశాలన్నీ కూడా భారతదేశానికి మద్దతుగా ఉన్నాయన్న అంశాన్ని కూడా ప్రధాని తన ప్రకటనలో చెప్పడం జరిగింది. కాబట్టి భారతదేశం చేసే ప్రకటనలకు కానీ, పాకిస్తాన్ చేసే ప్రకటనలు కానీ మనం కనుక చూసుకున్నట్లయితే, పోలిక చేసుకున్నట్లయితే పాకిస్తాన్ చాలా ముందస్తుగానే తానే యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నామన్న ఒక ప్రకటన చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని చూసినట్లయితే అంతర్గతంగా పాకిస్తాన్ కు ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడేందుకు, అక్కడ పాకిస్తాన్ నుండి ప్రజలను పక్కదారి పట్టించేందుకు ఈ దృష్టి కాకుండా భారత్ ఏదో చేస్తుందన్న ఒక అభిప్రాయం కలగజేసే ప్రయత్నం చేస్తుండగా మనం భావించడానికి ఆస్కారం ఉంది. అదే అంశాన్ని ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిశీలకులు కూడా అదే దృష్టితో ఆలోచిస్తున్నారు. పాకిస్తాన్ నిర్ణయాలు కానీ, పాకిస్తాన్ చేసినటువంటి ప్రకటనలు కానీ భారతదేశంపై ఏమాత్రం కూడా ప్రభావం చూపించే అవకాశం లేదు. కేవలం తాను చేసే ప్రకటన సింధు జలాలను దిగువన ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి దేశం వాడుకునేందుకు ఆ జలాలను మామూలుగా సహజంగా ఉండే ప్రవాహాన్ని అడ్డుకున్నట్లయితే దీని తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి మాత్రమే ప్రకటిస్తుంది. కానీ దానికి ఆ సింధు జలాలను వాడుకోకుండా ఉండటానికి, ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి భారతదేశానికి పూర్తి స్థాయిలో హక్కులున్నాయి. ఆ మేరకు పాకిస్తాన్ చేసే ఏ ప్రకటనలు కూడా పెద్దగా విలువ లేనట్టుగా భావిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు.